సరే గాని బర్రెకు శ్రీమంతం చేయవని నీకు ఎవరు చెప్పిండ్రే? నేను తల్లిని కాబోతున్నా అక్క. అబాషన్ అంటే నీది అక్రమ సంబంధమానే? అబ్బా నా చెల్ల శ్రీమంతం నా చేతుల మీద చేస్తానని అసలు అనుకున్నాడు కాదుగా, కళ్ళలో కూడా ఊహించలేదు. అత్తమ్మా అత్తమ్మా ఏందే ఏమో మాకి పిల్ల పాలకు మొత్తుకున్నట్టు మొత్తుకుంటావు? అత్తమ్మ అత్తమ్మనికి ఒక ముచ్చడే చెప్పాలి. ఇప్పుడు చల్లగుండా. అయ్యో ఏమైంది అత్తమ్మ? ఏమైంది అంటున్నావేందే? నువ్వు తింపే తింపుడుకు పానం అంతా చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఆ చక్కెర నీ నోట్లో పోసి నీ నోరు తీపేద్దామని వచ్చినత్తమ్మా. అబ్బా చక్కెర అద బిడ్డ, పేల షుగర్ ఉన్నది, పోతే ఇంత కారపొడి పోయి. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్, మీ కారం పొడి మీ పద్ధతిలో. కారపొడి పోయే చక్కెర పోయే గాని అత్తమ్మ నీకొక శుభవార్త చెప్పడానికి వచ్చిన. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ గుడ్డు నువ్వు బిడ్డ, ఏంటిది అది? మా చెల్లె శీలవతి నీళ్ళు పోసుకుంది. అయితే నేను వచ్చి దాని ఈపుకు సబ్బు పెట్టాను. ఏ సబ్బు పెట్టుడు కాదత్తమ్మా, పొద్దుకి మా చెల్లెది శ్రీమంతం చేస్తాను, నువ్వు రావాలే. సరే అత్తమ్మ మర్చిపోకూరా. తప్ప బిడ్డ ఏం మర్చిపోను. అవునే పరమేశ్వర్ అన్న, మొన్న బోర్ని గెలికినాడు కానీ. అవునరా, నీకెట్లా తెలిసిందిరా? ఏంటి మమ్మీ ఎవడీడు? నీ గురించి నాకు తెలియదు అన్న. నువ్వు గెలికే ప్రతి ఒక్క పోరి నీ ముఖం మీద తూ అని వచ్చిపోతాయి కానీ ఒక్కదాని దగ్గరికి వచ్చి మాట్లాడుతా అన్న. ఇంకా మాట్లాడెక్కడరా, ఆల్రెడీ లైన్ లో పడ్డది, దెబ్బలు కూడా తాకినాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? అయ్యో అన్న, నీకు సక్క బండి నరపరాదు, ఎక్కడ తీసుకుపోయినావు, ఎక్కడ పడగొట్టినావు? పడగొట్టుడు అంటే బండి మీద పడగొట్టుడు కాదురా, లవ్ల పడగొట్టినా. సరే గాని నీతో లవ్లో పడ్డా ఆ లక్స్ పాప ఇవ్వాలన్నా? లక్స్ పాప కాదురా, లబ్బర్ మూతోడా. అరే మన స్టేజ్ దగ్గర సపోర్ట్ పనులు అమ్ముతా చూడు అన్న, ఎత్తుపాలు వెనకాల లక్ష్మి. అమ్మ బాబాయ్, ఎత్తు పనులు ఇంకా లక్ష్మి కాదురా, నా మనసుని ఎక్కడికో ఎత్తుకపోయిన లక్ష్మిరా. కొత్తగా ఆ ముంగీస మొక్క ఉంది, నీ మనసును ఎక్కడికో ఎత్తుకపోయిందా? మా జంటను చూసి మరతవాణిలో మాగిపెట్టిన మాడకే తొక్కు లెక్క మీ కళ్ళు మండుతున్నాయి గారా. మీ జిమ్ముడైపోను. అబ్బో ఇక మీ జంటను చూసే మండాలి మా కళ్ళు. సరే గాని మీ పొల దగ్గరకు వేద్దాం పా అన్న. ఏంది మా పొల దగ్గరకా? అమ్మో అల్లయ్య గిట్ల తెలిసిందనుకో, అరిటాకులో మడత పెట్టి గంగలు ఇసురుతాడు. ఏమి మాకు భయపడతావా అన్న, మేము చూసుకుంటాంపా. ఏంది చూసుకుంటావా? మీ మోకాలు చూస్తే మా మామతో నా ఈ పళ్ళ కొట్టి పిష్టట్టే ఉన్నారుగా, నీ మీరద్దు మిస్ అవుతుంది పో. అక్క ఇది నీకు చెప్పేది కాదు కానీ జరిగే. ఆగురా, నువ్వు సంతోషపడే ముచ్చట నీకోటి చెప్పాలరా. అబ్బా అక్క సంతోషం కాదే, ఇప్పుడు నువ్వు జరగకుంటే నేను ఏడ్తానే. పూరానికి ఏమైనా రోగమా? ఏమో పాము లెక్క మెలకలు తిరుగుతాండు. అరే ఏమైందిరా, ఏమో గట్లాగమైతన్నావు? కడుపులోకి వెళ్ళి కిందికి జారుతాందే. ఏం జారుతాందిరా? అసలు నీకేం కావాలో చెప్పక్క. నాకు వచ్చిన కోసం ఎవలకు రావద్దు అయ్యా. కొంచెం ఆగురా, నీకో ముచ్చట చెప్పాలే. అమ్మ బాబాయ్, ఇంకో కొంచెం ఆగన్నా.
అక్కో ఇంకొక సెకండ్ ఆయన ఈ రోడ్డు అంతా కంపు కంపు అవుతుంది, నేను ఆగనే. అరే సాయంత్రం మా ఇంటికాడ చెల్ల శ్రీమాత ఉంది, నువ్వు రా. సరే సరేనే అత్త. పోతున్నావు? అయ్యో ఎటు పోడు కాచిన్నమ్మా, నీ దగ్గరికే వస్తాన్నా. నా దగ్గరకా? ఎందుకే? మా చెల్లె నీళ్ళు పోసుకొని చిన్నమ్మా, సాయంత్రం ఫంక్షన్ చేస్తున్నాం. ఏంది మీ చెల్లె నీళ్ళు పోసుకుందా? ఫంక్షన్ చేస్తానవా? అవునరా. అవునా? మరి నేను నెలకు 4 సార్లు నీళ్ళు పోసుకుంటా, 4 సార్లు నీళ్ళు పోసుకుంటా. మరి మా అమ్మ నాకు ఒక్కసారి కూడా ఫంక్షన్ చేయలేదు. ఏందే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీళ్లు పోసుకున్నాడు అంటే బాయిల నీళ్ళు బోరింగ్ నీళ్ళు తెచ్చుకొని మీద పోసుకొని తానం చేసుడు కాదురా. మరి ఫిల్టర్ నీళ్ళు పోసుకున్నాడానే? ఫిల్టర్ నీళ్ళు పోసుకున్నాడు కాదురా పిసోడా, మా చెల్లె ప్రెగ్నెంట్ అయింది. ఏంది ప్రెగ్నెంటా? ఎట్లయిందే? ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ పిసోడు గట్లనే కొడతాడు, నువ్వైతే ఓవే. సరే చిన్నమ్మ, సాయంత్రం అయితే మీరు రాలి. చిన్నమ్మ మర్చిపోకు. అబ్బా బిడ్డ ఫంక్షన్ భారీ ఎత్తున ఎత్తురు కదా. అవును చిన్నమ్మ, నాకు ఒకగానొక చెల్లె, నా బంగారు తల్లి తప్ప నాకెవరున్నారు? కూర్చోరు అన్నారు బొట్టేస్తా. లడ్డూలు బాగా చేసింది, వెరైటీగా చేసింది కదా. అవునే, అన్ని మంచిగానే ఉన్నాయి కానీ లడ్డూల పక్క పొంటి గడ్డి ఎందుకు ఎట్టింది? డెకరేషన్ చేయంగా మిగిలిన గడ్డి ఆడబెట్టవచ్చు. అయ్యో అట్లా కాదత్తమ్మా, నా చెల్లకు పచ్చగడ్డ అంటే ఇష్టం. ఆ చిన్నప్పటి నుండి పచ్చగడ్డి తినే పెరిగింది. అయ్యో ఇది ఎక్కడ చిత్రంలో గడ్డి తినుడేంది? అలా చిత్రం ఏం పాడైందే? కాయగూరలో లేని రుచి గడ్డిలో ఏం పాడైందో తీయలేవే. సరేగా నీ అందరు కనబడతాడు, మీ చెల్లెమోడు కనబడతాడేమే? మా మరిది మందలకేంటి పెద్దమ్మా? మీ మరిది మందల కోవుడేంది? ఓ అవ్వ, మందల కోడు అంటే జాబుకి అని అర్థం. ఇవాళ కొండంత పండగ పెట్టుకొని పనికి పోవడం అవసరమా? పాపం శీలవతి ఎంత బాధపడుతుందో. నాకు కూడా పంపించుడు ఇష్టం లేదు, అలా సేట్ వచ్చి దొరకపోయింది చిన్నమ్మా. సరేగా నీ శీలవతి ఎటువంటి కనిపిస్తలేదు. అయ్యో మాటలలో వాడి నేను మర్చిపోయినా, మీరు ఇన్న కూర్చోరు, నేను తీసుకొస్తా. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటారా? నీ శ్రీమంతం మస్తు పెద్ద ఎత్తన మన వాడకట్టోళ్ళు అందరూ వచ్చిర్రు నీ శ్రీమంతానికి. నీకు సీట్లు గాజులు పువ్వులు అన్నీ తెచ్చిర్రు. వాళ్ళు వేయడాక నీకు దిష్టి తీసేస్తారా? వాళ్ళ దిష్టి నీకు దాకుతే ఎట్లా చెప్పు? సరేనా? మెల్లగా జాగ్రత్తగా రా. ఇప్పుడు బర్రె ఎందుకు కొట్టుకొచ్చినవే? ఇది బర్రె కాదురా బద్మాష్, ఇది నా చెల్లె శీలావతి. అమ్మ బాబాయ్ ఎంత ఘోరం జరిగిపోయిందిరా.
ఒక్కగానొక్క చెల్లె అన్నావు. చిన్నప్పుడే దీని తల్లి చచ్చిపోయిందిరా. అప్పటి నుండి దీన్ని మా చెల్లె లెక్క పెంచుకుంటాన్నాం. సరే గాని బర్రెకు శ్రీమంతం చేయవని నీకు ఎవరు చెప్పిండ్రే? ఎవరో ఎప్పుడు కాదత్తమ్మా, నా చెల్లె నాకు చెప్పింది. అసలు ఏమైందంటే అక్క అక్క ఓ అక్క ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఎవరో కాదక్క, నేనే పిలిచిన. అగో బర్రె నాతోటి మాట్లాడుతుంది. ఇది కలనా నిజమా? అయ్యో నిజమే అక్క, గిచ్చుదామంటే చేతులు లేకపోయే. కాలుతుందన్నా మరి ఎందుకు నడవేరు కొట్టుకొని ఇంత పని చేయొద్దానా? మరి నమ్మక్క. సరే నమ్మినా గాని ముచ్చటేందో చెప్పు. అక్క అక్క నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? ఏంటిది అది? నేను తల్లిని కాబోతున్నా అక్క. అవునా? కంగ్రాచులేషన్స్. కానీ నువ్వు పడుతున్న ఆనందం కూడా నాకు లేదక్క. నాకు వచ్చిన కోసం ఎవలకు రావద్దు అయ్యా. అయ్యో ఎందుకు? ఏమైంది? కొందరు ఆడోళ్ళు కడుపుతో ఉండగా చేసుకుంటారు కదా. అబాషన్ అంటే నీది అక్రమ సంబంధమానే? అక్రమ సంబంధమానే? ఏమిటండి మీరు మాట్లాడేది? ఓ అక్క నన్ను అవమానించకు. నేను పతివ్రతను. అంతేగా ఏ గాదే అక్క, ఏం అంటారు చూడు. నన్ను శ్రీమంతుడు చేయవా అక్క? ఏంది శ్రీమంతుడా? ఓ పోరే, ఆ శ్రీమంతుడు కాదే, శ్రీమంతం. గాదే అక్క, నాకు చేసుకోవాలని మస్తు కోరిక అక్క. నా కోసం చేస్తావా అక్క? నీ పాలైన రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నమాట. చేతనే ఎత్తా. మన ఊళ్ళో ఎవ్వరు శ్రీమంతం జరగనంత ఘనంగా ఎత్తా. అంగరంగ వైభవంగా నీ శ్రీమంతం నీకు నచ్చేలా నా చేతుల మీద ఎత్తా చెల్లమ్మా. అది జరిగింది. అబ్బా హారికక్క, ఒక మనిషిని ఇంకొక మనిషి పట్టించుకొని ఈ రోజులల్లా ఒక మూగజీవి కోరికను అర్థం చేసుకొని ఆ కోరిక నువ్వు తీర్తాను చూడు, నువ్వు నిజంగా గ్రేటే.